సరే బ్రదర్ అమర ప్రసాద్ గారు, ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? క్రైస్తవ సమాజం అంతా ఇలా ఉన్నటువంటి శోక సముద్రంలో మునిగిపోయింది. మీరు చేసేటువంటి ఏ అయితే ప్రకటన ఉందో, మీరు ఏ అయితే ఫేక్ పాస్టర్ను తెరపై తీసుకొచ్చిల్లో, ఆ ఫేక్ పాస్టర్ కూడా పాస్టర్ కాదని ఆయనే లైవ్ ద్వారా ఇప్పుడు మీలాగానే ఆయన కూడా మాట్లాడి చెప్పిండు, నేను పాస్టర్ని కాదు, నేను చర్చికి వెళ్ళేటువంటి ఒక మతస్థునే తప్ప నాకు ఎలాంటి పాస్టర్ అనేది నాకు ముద్ర వేయొద్దని చెప్పిండు ఆయన. ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడే వాక్యాలు వెంటనే నువ్వు వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని నువ్వు గౌరవించాలి. ఎందుకంటే నేను గారు గీరు అన్నారు, నువ్వు వాడు వీడు అనేది మనోభావాలు దెబ్బతింటాయి. ఒక బ్రదర్గా చెప్తున్నాను నీకు, ఎందుకంటే నువ్వు టీవీ డిబేట్లో ఉన్నావు కాబట్టి ఒక యాంకర్గా నేను చెప్తున్నా, సజెషన్ చేస్తున్నాను ఒక బ్రదర్గా. నువ్వు వ్యక్తిగతంగా ఏ మతమైనా ఏ కులమైనా ఏదైనా భారత రాజ్యాంగానికి లోబడి మాత్రమే పనిచేస్తాయి. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏదైతే ప్రాణాన్ని సెక్షన్స్ ఉన్నాయో ఆ సెక్షన్ల ప్రకారంగానే సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కూడా అది అర్థమయ్యే విధంగా ఉంటాయి. కాబట్టి ఎవరి మనోభావాలు దెబ్బతినకూడదు, ఎవరి మనోభావాలను ఇబ్బంది కలగవద్దు, ఎవరికి ఎవరు శత్రుత్వం ఉండదు, ఎవరికి మిత్రులు ఉండరు, ఎవరికి ఎవరు శత్రుత్వం ఉండదు. కాబట్టి ఇప్పుడు నీ ఫోన్ తీసుకొని ఆ ఎఫ్ఐఆర్లో ఉన్న కాపీని బట్టి నీకు కాల్ చేయడం జరిగింది బ్రదర్. నీకు ఎందుకంటే నీ మీద ఉన్నటువంటి అక్కడ ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి నెంబర్ తీసుకొని ఫోన్ మాట్లాడడం జరిగింది. నువ్వు కూడా ఇప్పుడు చాలా సమయం 50 కనీసం 1 అవర్ మాట్లాడినా. ఇంకా నాతో పాటు ఇంకో వేరే అమ్మ కూడా చాలాసేపు 1 అవర్ ఉన్నది. చాలామంది కూడా లైవ్ చూస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా లైవ్ చూస్తున్నారు. నువ్వు మాట్లాడే మాటలు ఏవైతున్నాయో, నువ్వు మాట్లాడినవైతే ఏవైతున్నాయో మాటలు దయచేసి బ్రదర్ వెనక్కి తీసుకోండి. అది ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఏదైతే వస్తుందో ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆయన తాగి చనిపోయిందా లేకపోతే ఎట్లా వస్తుంది, ఏ విధంగా ఉన్నారో, దాని వెనుక ఏఐ రూపకంగా ఎవరు సృష్టించిళ్ళు, ఎవరు ఆ వీడియోలు చేసిళ్ళు, ఎవరు నిజంగా క్రైస్తవ సమాజం తప్పుదో పట్టించిళ్ళు అనేది మొత్తం చూస్తుంటుంది. అటు హిందూ సమాజం హిందూ దేవుళ్ళు చూస్తారు, క్రైస్తవ దేవుళ్ళు కూడా చూస్తారు కావచ్చు. ఓకేనా? మీరైతే అబ్యూజ్ లాంగ్వేజ్ అయితే మాట్లాడదని నా రిక్వెస్ట్ యాంకర్గా బ్రదర్. సరే ఇప్పుడు నా నేను స్పందిస్తున్నా. ఇప్పుడు ఆయన స్పందిస్తున్నారు. చెప్పండి అమ్మ చెప్పండి అన్న చెప్పండి. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, హిందువులు చెడ్డవాళ్ళు, హిందువులు మాత్రము మనుషులను చంపుతారు అనేది నా వర్షంలో ఇది రాంగు. హిందువులలో చాలా మంది 80% సార్ 80% మంచి వాళ్ళు ఉన్నారు, మిగతా 20% మాత్రమే పేటీఎం బ్యాచ్ ఉన్నారు. వాళ్ళు మాత్రమే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు. ఇంతకాలము ఇన్ని సంవత్సరాలు భారతదేశంలో అందరూ కలిసి ఉండి వరుసలతో పిలుచుకుంటున్న వ్యక్తుల మధ్య ఈ మధ్య ఇప్పుడు అగ్నిపర్వతం లెక్క ఒక మత భేదాలు వచ్చినాయి. అమర ప్రసాద్ గారికి నా తండ్రిగా, నా బ్రదర్ గా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీ లాంగ్వేజ్ మార్చుకోండి సార్. మీ లాంగ్వేజ్ మార్చుకోండి. ప్రవీణ్ సార్ ని వాడు అనడం నాకు నచ్చలేదు. ఎందుకంటే వేల లక్షల మంది సమయం చెప్పు. హలో అమ్మ, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కలిసిమెలిసి అమ్మా ఏం చెప్పాలనుకుంటున్నారు? జై అల్లా అంట, జై జీసస్ అంట. ఇప్పుడు మేము హిందువులము అందరూ సుఖంగా ఉండాలని కోరుకునే మనస్తత్వం మాది. మా గ్రంథాలు కూడా అవి అయిపోయినాయి. మేము యేసు, అల్లా, శ్రీరాముడు ముగ్గురు దేవుళ్ళే అని మేము ఒప్పుకుంటాం. నువ్వు ఒప్పుకుంటావా? చెప్పు. నేను ఒప్పుకోవాలంటున్నానా? నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకోవా? ముగ్గురు ఒకటే అని మీరు నమ్ముతారు? మేము దేవుడు, మా ముగ్గురు కూడా దేవుళ్ళు అని చెప్తాం. ముగ్గురు దేవుళ్ళు నమ్ముతాను. నేను ఒకటి నమ్ముతాను. నేను పక్క హిందువును, నేను కన్వర్టెడ్ క్రిస్టియన్. ఎవరు కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఏదానికైనా దేవుడు మాకు మండుద్ది. బ్రదర్ ఇప్పటిదాకా మళ్ళీ లాంగ్వేజ్ లో పోదు బ్రదర్. అమర ప్రసాద్ గారు మంచి డిబేట్ నడుస్తుంది. అన్నా చెప్పండి. నేను అంత మంచిగా మాట్లాడుతాను డిబేట్. అడిగిన సమాధానం చెప్పండి. నేను రాముడు, అల్లా, యేసు ముగ్గురు కూడా దేవుళ్ళే అని మేము నమ్ముతాం హిందువులం.
మరి వాళ్ళు కూడా నమ్ముతారా అడుగు. ఆమె ఇంతగా ఓకే 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 అమ్మా ఓకే ఓకే మెలిసి ఉన్నాము అన్నది కదా, మరి చెప్పమని చెప్పాను. ఇప్పుడు అల్లాను మీరు వ్యతిరేకిస్తున్నారు, జీసస్ని వ్యతిరేకిస్తున్నారు, హిందూ మతాన్ని మాత్రం ప్రచారం చేస్తున్నారని ఆమె అంటుంది. నేను కూడా అంటున్నా పరిస్థితి ఏంది? పిచ్చోడా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పి అంటే ఏదో మాట్లాడుతుంది. అది కాదే ఇదే ఇప్పుడు నీ ఎవరు మాట్లాడితే వాళ్ళు వాడంటో ఇప్పుడు యాంకర్ అనో నన్ను కూడా పిచ్చోడు అంటారు. నీకేం చెప్పాలి ఇక నేనేం చెప్పను? నువ్వు చెప్పియమంటేనే చెప్తున్నాను. ఎవరు పిచ్చోళ్ళు, ఎవరి మైండ్ ఉందో, ఎవరికి మైండ్ ఉందో అర్థమైపోతుంది. నేనేం చెప్తున్నా బ్రదర్, ఇప్పుడే నేనేం చెప్తున్నా, ఇప్పుడు నువ్వన్న దానికే చెప్తున్నాను. అల్లా మా అన్నావు, ఇవి అల్లా మాదే అన్నావు, జీసస్ మాదే అన్నావు. వినండి బ్రదర్, నువ్వు చెప్పింది చెప్పండి, చెప్పవే. నువ్వు ఎందుకే ఊపు దింపుడు మాటలు? నేను తప్పుడు మాట్లాడదు అమర ప్రసాద్, పిచ్చి పిచ్చి మాట్లాడదు, పిచ్చి పిచ్చి మాట్లాడదు, పిచ్చి పిచ్చి మాట్లాడదు. పిచ్చి పిచ్చి మాట్లాడితే ముందే చెప్తున్నా, పిచ్చి పిచ్చి మాట్లాడదు. నువ్వు విను, పిచ్చి పిచ్చి మాట్లాడితే బాగుండదు, రాసి పెట్టుకో. పిచ్చి పిచ్చి మాట్లాడదు. నేను నీకు సమానం చెప్తున్నా, బ్రదర్ బ్రదర్ అంటున్నాను. విను, నువ్వు లాంగ్వేజ్ మళ్ళా నేను మంచి మాట, నువ్వు ఎన్ని బూతులు మాట్లాడినావో ఆ బూతులు కూడా వస్తాయి. నువ్వు ఎన్ని బూతులు బూతులు కూడా లైవ్ వస్తాయి, గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్ని బూతులు మాట్లాడినావో ఏ బూతులు మాట్లాడినా అన్నీ వస్తాయి. నువ్వు అది కాదే, నువ్వు అది తప్పుడు మాట్లాడకు, తప్పుడు మాటలు మాట్లాడకు. నువ్వు టెంప్ట్ కాకు. అమర ప్రసాద్ గారు టెంప్ట్ కాకు. నీకు దేవుడు అంటాము, రాముని కూడా దేవుడు అంటాం. మేము అన్నట్టు వాళ్ళని అనిపించాలని అమర ప్రసాద్ గారు నువ్వు అదే చెప్పవే బ్రదర్, నువ్వు అదే చెప్పు. అమర ప్రసాద్ గారు నువ్వేం చెప్పాలి అదే చెప్పు. నువ్వు చెప్పేదానికి సమానం చెప్పడానికి మేము ఆన్సర్ చేస్తా అంటే మళ్ళీ నువ్వు ఒకటే ఇష్టం ద్వారా మాట్లాడుతున్నావు. అరే వినవే బ్రదర్, నువ్వు ఎవరు సమానం చెప్తున్నావే? నువ్వు నోటుకు వచ్చిన మాట్లాడు. మళ్ళీ నీకు జ్ఞాపక శక్తి ఉండదు, నీ జ్ఞాపక శక్తి ఉండదు. జ్ఞాపక శక్తి మర్చిపోతావు. నువ్వు ఏం మాట్లాడుతావు నీకే అర్థం కాదు. నీ ఛానల్లో కూర్చొని నువ్వు ఏం మాట్లాడుతావు నీకే అర్థం కాదు. ఎప్పుడే రేపు వస్తావా? రేపు మార్నింగ్ లైవ్ లోకి వస్తావా? రేపు మార్నింగ్ డిబేట్ చేద్దామా? ఇప్పుడు నా నెంబర్ అయితే రాసుకో, 98664521237729045143. నా నెంబర్ రాసుకో. ఇది నీకు ఫోన్ చేసిన కదా, నా నెంబర్ ఇది. నీకు ఫోన్ చేసిన కదా, చెప్పండి. 24/7 నువ్వు ఎనీ టైం కాల్ చేయనే మాట్లాడతా. నేనేం చెప్తున్నాను ప్రసాద్ అంటే అర్థమవుతుందా? రేపు బ్రదర్ నేను కూడా అదే మాట్లాడుతున్నాను. నీలాగా నేను చిల్లర ముచ్చట్లు, నేను లాంగ్వేజ్ నీ ఇష్టానుసారంగా మాట్లాడే మాటలు నాకు రావు. నేనేం చెప్తున్నాను, నేను స్పష్టంగా చెప్తున్నాను. నేను ఎవరి సైడ్ వినండి. నువ్వు వాడు వీడంట, అరే బ్రదర్ నువ్వు నన్ను కూడా అన్నావు పిచ్చోడు అంటున్నావు. ఏం మాటలు నువ్వు?